ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, ఏదో తెస్తారు ఇస్తారని చూస్తున్నావా? ఎవరు ఏమీ ఇవ్వరు, ఎవరు ఏమీ తేరు. ఎందుకంటే వారు మనుషులు, వారికి అవసరాలు ఉంటాయి, వారికి అక్కర్లు ఉంటాయి. నీకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కానీ నువ్వు ఎదురు చూడవలసింది, ఆశపడవలసింది, పొందుకోవలసింది ఎక్కడో తెలుసా? సమృద్ధి గల జీవం కలిగిన దేవుని దగ్గర మాత్రమే. ఆయనే సర్వసమృద్ధి గలవాడు. ఒక ఆయన అంటాడు, మనుషులు ఇస్తే అప్పు, దేవుడిస్తే దానము లేక స్వాస్థ్యం. మనిషి ఇస్తే మన దగ్గర వేరే ఏదో ఆశిస్తాడు, దేవుడే ఇస్తే నీ దగ్గర ఏమీ ఆశించడు. దేవునికున్న గొప్పతనం అదే. తన ఏకైక కుమారుని లోకానికి లేక నీ కొరకు ఆయన బలియాగముగా ఇచ్చేస్తాడు. తన కుమారుని ఇవ్వగలేదు కానీ మరి నీకు నాకు దేవుడు మన అవసరాలు తీర్చడా, మన అక్కర్లు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు వేదనలో ఉన్నావు? యేసు వైపు చూడు. యెహోవా ఈరే ఆయన అవసరం తీరుస్తాడు. ఆమేన్.